ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరం ప్రారంభంలోనే మొదటి జనవరి మాసం ఎలా ఉండబోతుందో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరంలో అందరికీ కూడా శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్నింటి విజయం సాధించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే 1వ తారీఖు 1వ నెల 2025 నుండి 31/1/2025 వరకు అంటే ఈ జనవరి మాసం అంతను కూడా లో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్న వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతం నుంచి ఏదో అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, డబ్బులు లావాదేవీలు, ప్రభుత్వ అధికారాలు, హోదా వృశ్చిక రాశి వారికి అన్నింటా వెన్న పెట్టిన విద్య అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో ఆయుధాలతో యుద్ధం పనికిరాదు. పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారందరితో కూడా వీలైనంత వరకు వాగ్వివాదం కూడా మంచిది కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలేదు. సప్తమంలో గురువు వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతన గృహాలు, బంగారాభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో, ధనపరమైన చిక్కులతో అన్నిటినీ ఇంట్లో వారికి ముడిపెట్టకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల రేపేం జరగబోతుందో ఈరోజు ముందే తెలుసుకునే శక్తి వృశ్చిక రాశి వరకు ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని, కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూష్మాండ దీపము, అలాగనే విశేషమైన సేవారంగ కార్యక్రమాలలో కాళభైరవ స్వామి యొక్క సేవ మంత్రము, దీపము పెట్టేటువంటి సమయం ఆసన్నమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, గ్రహ దోషాలని తొలగించుకునే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. 2025 జనవరి నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి తిథుల గురించి, పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1/1/2025 బుధవారం సందర్భంగా కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామిని స్మరించిన, ధ్యానించిన, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించిన అద్భుతమైన సంవత్సరం
కుటుంబానికి అంతనూ కూడా అఖండ ఐశ్వర్యాలు మన సొంతమవుతాయి కనుక స్వామివారి స్మరణ దర్శనం యోగం అని చెప్పి గమనించాలి. అలాగే 7వ తారీఖున పుష్యమాస శుద్ధాష్టమి విశేషంగా రురు కాళభైరవ స్వామి స్మరణ కూష్మాండ దీపము హోమ కార్యక్రమం ఆచరించడం వల్ల సకల రుణాలు రోగాలు శత్రువులు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 10వ తారీఖున విశేషమైన ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం మన సొంతం అవుతుంది. 13వ తారీఖు భోగి చిన్నపిల్లలకు భోగి పళ్ళను పోయడం వారికి ఆయుష్ను కలిగిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 14వ తారీఖున మకర సంక్రాంతి మకర రాశిలోకి రవి సంచారం అవడం వల్ల శబరిమల అయ్యప్ప స్వామి వారి యొక్క మకర జ్యోతి దర్శనం బహుజన్మ పుణ్యఫలంగా భావించగలగాలి. ఇంటికి ఒక గుమ్మడికాయని దిశ పలకొట్టడం సాధు సంతులకు దాన ధర్మం చేయడం వలన కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే అవకాశం అధికంగా ఉంటుంది. 15వ తారీఖున కనుమ పశువులకు పక్షులకు పూజ చేయడము మనకు పంచభూతాలకి మనం కృతజ్ఞత తెలిపి కొత్త పంటను పూజ చేసుకొని చెందడం వల్ల మనకు మన కుటుంబానికి సంవత్సరం అంతా కూడా నిత్యము ఆయుష్ ఆరోగ్యము ధనము ఆహార వస్తు ధాన్యాలతో మన గృహాలతో విరాజిల్లుతాయని చెప్పి గమనించాలి. 22వ తారీఖున పుష్యమాస బహుళాష్టమి కాళభైరవ స్వామికి హోమము అష్ట కష్టాలని నివారిస్తుంది. అలాగే 29వ తారీఖున అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రము కనుక విశేషంగా బుధవారం రోజు అమావాస్య రావడం వల్ల బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు అలాగనే ఉద్యోగంలో ఉండబడిన వారు రాజకీయాలు వ్యవసాయ క్షేత్రాల్లో విజయం సాధించే వారందరూ కూడా ఈ రురు కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము హోమ కార్యక్రమాన్ని చేయడం వలన సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విశేషంగా అందులో బుధవారం అవ్వడం వలన ఒక కప్పులో పెసర్లను తీసుకొని అందులో కర్పూరాన్ని పెట్టి దిష్టి వెలిగించి ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ అమావాస్యకు సంబంధించిన దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంది. చూడండి ఓంకార శబ్దం ఎంత వినసొంపుగా ఉందో. ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇంట్లో ఇలా మనం ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించినటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. అలాగనే నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలను కూడా నివారించబడుతుంది. ఈ యొక్క పాత్ర ఇంట్లో ఉండడం వలన రోజు కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము పూజ చేసుకోవడం వల్ల ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపర్కం కూడా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అలాగనే ఆ రాశికి భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా జ్యోతిష్యం తెలియజేయడం జరుగుతుంది. కనుక జ్యోతిష్యాన్ని తెలుసుకొని జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని కొత్త జీవితానికి స్వాగతం పలకాలనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సవివరంగా సంపర్కంగా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళ పేరు మీద మన దేవాలయంలో 4 మంగళవారాలు 4 శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు. కాళభైరవ స్వామికి పూజ చేయించి ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా తెలుసుకోవాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులో ఉత్తీర్ణత శాతం సాధించలేకపోతున్నారా ఏకాగ్రతగా ఎందుకు ఉండలేకపోతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తే ఎందుకు అవ్వట్లేదో కూడా తెలుసుకుందాం. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారు ఏం చేస్తే వారు విజయం సాధిస్తారో కూడా తెలుసుకొని అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతామని చెప్పి కూడా గమనించాలి.
అందరికీ ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం, జయం, లాభం, మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే, మీరు భగవత్ సేవ చేసినట్లయితే ఈ వీడియోను 10 మందికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.